ఇవాల్టి మన వీడియోలో చాక్లెట్ పీనట్ బటర్ని ఎలా సింపుల్గా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది నేను క్లియర్గా చేసి చూపిస్తాను. ఆల్రెడీ మన ఛానల్లో పీనట్ బటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మన వీడియో ఉంది, కావాలంటే ఒక్కసారి చెక్ చేయండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకుని బ్రెడ్ పైన కానీ చపాతీ పైన కానీ అలా పెట్టించారంటే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు, చాలా హెల్దీ కూడా. వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా దీనికోసం ఇక్కడ నేను స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో 1 కప్ వరకు పల్లీలను తీసుకొని వాటిని మంచిగా లోపల వరకు ఫ్రై అయ్యేట్టుగా ఇలా వేపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని మాత్రమే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టి చేసామనుకో పైన మాడిపోతూ లోపల పచ్చిగా ఉంటాయి. కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చాలాసేపు అక్కడే ఉండి కలుపుకుంటూ మరీ ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా వాటి పైన ఉన్న పొట్టునంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇవి కాస్త గోరువెచ్చగా ఉన్నప్పుడే దానిపైన ఉన్న పొట్టంతా కూడా ఈ విధంగా తీసేసుకోవాలి. ఈ పొట్టును చాలా సింపుల్గా తీసేసుకోవాలంటే ఇప్పుడు నేను ఒకటి చూపిస్తాను. ఒక నాప్కిన్ తీసుకొని దానిలో ఈ పల్లీలన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఇలా దగ్గరగా పట్టుకొని ఇలా అంతా కూడా రబ్ చేస్తున్నట్టుగా చేసుకోవాలి. ఇలా చాలా సింపుల్గా పొట్టును అనేది మనం తీసేసుకోవచ్చు. చూసారు ఇక్కడ వాటి పైన పీల్ అంతా కూడా ఈజీగా పోయింది కదా. ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒకసారి అంతా కూడా తీసుకొని ఇప్పుడు ఆ పైన ఉన్న పీల్నంతా కూడా సపరేట్ చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆ పల్లీలని మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇలా పల్లీలను తీసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. అంతా కూడా ఇలా పౌడర్లో వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు కోకో పౌడర్ వేసుకోవాలి. ఇలా కోకో పౌడర్ వేసుకున్న తర్వాత ఇప్పుడు దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం కూడా యాడ్ చేసుకున్నాక చిటికెడంతా సాల్ట్ కూడా వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ కూడా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఒకసారి పల్సిస్తున్నట్టుగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా ఇలా ముద్దగా వచ్చింది కదా. ఇలా వచ్చిన తర్వాత ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకొని మళ్ళీ ఒకసారి పల్సిస్తున్నట్టు మధ్య మధ్యలో ఆపుకుంటూ ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మధ్య మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవడం వల్ల చూడండి ఇలా సాఫ్ట్గా మెత్తగా వచ్చింది కదా. అంతేనండి, చాలా సింపుల్గా చాక్లెట్ పీనట్ బటర్ని కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే. చాలా టేస్టీగా ఉంటుంది, అలాగే చాలా హెల్దీ కూడా. పిల్లలకి అప్పుడప్పుడు బ్రేక్ఫాస్ట్లోకి స్నాక్స్కి అయినా కూడా ఇలా మనం బ్రెడ్ స్లైసెస్ పైన కానీ చపాతీ పైన కానీ ఇలా మనం కాస్త పెట్టించామనుకోండి టేస్ట్ ఉంటుంది, వాళ్ళు చాలా ఇష్టంగా తింటారు. సో చాలా సింపుల్గా చేసుకునే చాక్లెట్ పీనట్ బటర్ని మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.